హలో స్టూడెంట్స్, యాక్చువల్గా మనం లాస్ట్ క్లాస్లో చేసిన థర్డ్ సమ్ యాక్చువల్గా మనం క్వశ్చన్నే తప్పు చేసాము. అంటే వేరే ఏదో సమ్ స్టార్ట్ చేసి వేరే సమ్లోకి వెళ్ళిపోయాము. అది యాక్చువల్గా మనం సమ్మే క్వశ్చనే మనం రాంగ్గా ఎక్కించుకొని రాంగ్గా రాసుకొని చేసాం. సో అదొకసారి మళ్ళీ ఒకసారి డిస్కస్ చేద్దాం. డిస్కస్ చేసిన తర్వాత నెక్స్ట్ మనం కంటిన్యూ చేద్దాం. థర్డ్ సమ్ ఏంటంటే అది నేను ఎడిటింగ్ చేసేటప్పుడు చూసుకున్నదాన్ని క్వశ్చన్ రాంగ్ అయిపోయింది. అంటే ఎక్స్ టు ది పవర్ ఆఫ్ tan x ప్లస్ sin x టు ది పవర్ ఆఫ్ cos x ఉండాల్సింది ఏం చేసామంటే మన sin x టు ది పవర్ ఆఫ్ log x అని చెప్పేసి చేసాము. దానివల్ల ఆన్సర్ తేడా వచ్చింది. ఓకేనా? సో ఆ క్వశ్చన్ మళ్ళీ ఒకసారి చూద్దాం. ఇఫ్ y ఈజ్ ఈక్వల్ టు x టు ది పవర్ ఆఫ్ tan x ప్లస్ sin x to the power of cos x, sin x to the power of cos x, find dy by dx, find dy by dx. ఓకేనా? dy by dx ఫైండ్ అంటే డెరివేటివ్ ఫైండ్ వచ్చేయమన్నాడు. ఓకేనా? సో సొల్యూషన్లో గివెన్ ఏంటి మనకి ఏమి ఇచ్చాడు? y ఈజ్ ఈక్వల్ టు x టు ది పవర్ ఆఫ్ tan x ప్లస్ sin x టు ది పవర్ ఆఫ్ cos x. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేస్తాం? లెట్ y1 ఈజ్ ఈక్వల్ టు x టు ది పవర్ ఆఫ్ tan x అండ్ y2 ఈజ్ ఈక్వల్ టు sin x టు ది పవర్ ఆఫ్ cos x. అయితే y ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది ఇప్పుడు? దెన్ y ఈజ్ ఈక్వల్ టు దీన్ని ఏమనుకున్నాం? y1 అనుకున్నాం కాబట్టి ఇది y1 ప్లస్ y2 అవుతుంది. డిఫరెన్షియేటింగ్ ఆన్ బోత్ సైడ్స్ విత్ రెస్పెక్ట్ టు WRT అంటే విత్ రెస్పెక్ట్ టు x అన్నది. అదేనా? విత్ రెస్పెక్ట్ టు x దీన్ని డిఫరెన్షియేట్ చేస్తే అవుతుంది dy బై dx విత్ రెస్పెక్ట్ టు x కాబట్టి ఇది dy1 బై dx dy2 బై dx. ఇది ఈక్వేషన్ నెంబర్ 1 అనుకోండి. రైట్? ఫస్ట్ కన్సిడర్ ఏం చేద్దాం? y1 తీసుకుందాం. కన్సిడర్ y1 ఈజ్ ఈక్వల్ టు x టు ది పవర్ ఆఫ్ tan x. చెక్కిన కదా? వేరియబుల్ ఉన్నప్పుడు మనం ఏం చేయాలి? లాగ్ యొక్క ప్రాపర్టీని యూజ్ చేసి మనం పవర్ని మనం మల్టిప్లికేషన్లో తీసుకురావచ్చు. అప్లయింగ్ లాగ్ ఆన్ బోత్ సైడ్స్, అప్లయింగ్ లాగ్ ఆన్ బోత్ సైడ్స్. ఎక్స్ టు ది పవర్ వేరియబుల్ని మనం డిఫరెన్షియేట్ చేయడానికి మనకి ఏ పద్ధతి లేదు. దానికి ఏం చేసాము? లాగ్ యొక్క ప్రాపర్టీని యూజ్ చేసుకున్నాం. ఇది లాగ్ యొక్క ప్రాపర్టీ ఏంటిది? ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్లో ఉన్నదాన్ని n ఇంటూ లాగ్ ఎక్స్ కింద రాయొచ్చు. ఇది ఒక లాగ్ యొక్క ఒక అద్భుతమైన ప్రాపర్టీ ఇది. ఓకేనా? సో ఈ లాగ్ను ఉపయోగించుకొని మన లాగ్ ప్రాపర్టీని ఉపయోగించుకొని పవర్ని మనం ఏం చేస్తున్నాం? ఇలాగ ప్రొడక్ట్లోకి కన్వర్ట్ చేసేస్తాం. అప్పుడు ఏంటంటే డిఫరెన్షియేట్ చేయడం ఈజీ అవుతుంది. సో అప్లయింగ్ లాగ్ ఆన్ బోత్ సైడ్స్ చేసినప్పుడు ఏమవుతుంది? ఇది లాగ్ y1 ఈజ్ ఈక్వల్ టు లాగ్ x టు ది పవర్ ఆఫ్ tan x. రైటా? అయితే లాగ్ y1 అంటే లాగ్ ఎక్స్కి డిఫరెన్షియేషన్ అంటే 1/x. ఇక్కడ y1 ఉంది కాబట్టి 1/y1. బట్ విత్ రెస్పెక్ట్ టు మనం x చేస్తున్నాం కాబట్టి dy1 బై dx అవుతుంది. ఈజ్ ఈక్వల్ టు పవర్ ఇంటికి ముందుకు వచ్చేస్తుంది కాబట్టి tan x ఇంటూ లాగ్ ఎక్స్. ఇక్కడ చూడండి, ఇది ఏమైపోతుంది? u ఇంటూ v, రెండు u ఇంటూ v. దీనికి రెండింటికి కలిపి మనం డిఫరెన్షియేట్ చేయాలని చేస్తాం. u-v ప్లస్ vu-. ఇది ప్రొడక్ట్లో రెండు ఫంక్షన్లు ప్రొడక్ట్లో ఉన్నప్పుడు దాన్ని డిఫరెన్షియేట్ చేయాలంటే ఇది రూల్. uv హోల్ డాష్ ఈజ్ ఈక్వల్ టు u-v ప్లస్ vu-. ప్లస్ uv' ఎలాగన్నా పర్లేదు. vu' ప్లస్ uv' అన్నా uv' ప్లస్ vu' అన్నా u-v ప్లస్ v'. ఓకేనా?
ఈ విధంగా ప్రోడక్ట్లను రెండింటిని మనం డిఫరెన్షియేట్ చేయాలి. ఓకేనా. సో ఇదేమవుతుంది 1/y1 dy1/dx ఈజ్ ఈక్వల్ టు ఫస్ట్ ఫంక్షన్ యాజ్ ఇట్ ఈజ్ ఉంచండి. సెకండ్ ఫంక్షన్ డిఫరెన్షియేట్ చేస్తే ఏమవుతుంది log x ఎంతగా 1/x. ఇప్పుడు సెకండ్ ఫంక్షన్ యాజ్ ఇట్ ఈజ్ ఉంచండి. ఫస్ట్ ఫంక్షన్ని tan xకి డిఫరెన్షియేషన్ ఎంత secant square x. ఇప్పుడు dy1/dx ఈజ్ ఈక్వల్ y1 ఇటువైపు తీసుకొచ్చేసండి. y1 ఇంటూ tan x ఇంటూ 1 tan x/x ప్లస్ log x secant square x. రైట్. తర్వాత y1 అంటే ఏంటి అనుకున్నాం మనం x⁴ tan x ఇంటూ tan x/x ప్లస్ log x ఇంటూ secant square x. ఇది dy1/dx. ఇది ఈక్వేషన్ నెంబర్ 2 అనుకోండి. రైట్. తర్వాత నౌ కన్సిడర్ y2 ఈజ్ ఈక్వల్ టు sin x టు ది పవర్ ఆఫ్ cos x. నేను ఏం చేసామంటే పొరపాటున sin x టు ది పవర్ ఆఫ్ log x అని చేసాం. నౌ కన్సిడర్ y2 ఈజ్ ఈక్వల్ టు sin x టు ది పవర్ ఆఫ్ cos x. మళ్ళీ లాగే ఇచ్చేస్తుంది. sin x టు ది పవర్ ఆఫ్ log x ఉన్న అదొక క్వశ్చన్. బట్ ఏంటంటే ఇది మనకు ఐపీకి ఇంపార్టెంట్ కాబట్టి మళ్ళీ ఆ క్వశ్చన్ ఇస్తే ఆ ఆన్సర్ కరెక్ట్ యాక్చువల్గా అర్థమవుతుందా. sin x టు ది పవర్ ఆఫ్ log x అని ఇచ్చాడు అనుకోండి ఆన్సర్ కరెక్టే. బట్ ఏంటంటే మనకి ఇక్కడ ఇచ్చింది ఏంటి cos x. టెక్స్ట్ బుక్లో ఉన్న క్వశ్చన్ ఇది కాబట్టి ఇది చెయ్యాలి అంతే కదా. ఇందాకట్లాగే అప్లయింగ్ లాగ్ ఆన్ బోత్ సైడ్స్. అప్లయింగ్ లాగ్ ఆన్ బోత్ సైడ్స్. లాగ్ అప్లై చేస్తే ఏమవుతుంది log y2 ఈజ్ ఈక్వల్ టు log sin x టు ది పవర్ ఆఫ్ cos x. ఓకేనా. ఇప్పుడు ఏమవుతుంది ఇది log y2 ఈజ్ ఈక్వల్ టు పవర్ని ఇటువైపు తీసుకొచ్చేస్తే cos x ఇంటూ log ఆఫ్ sin x. ఇక్కడ ఏం చేస్తారంటే సేమ్ ఇక్కడ log y1 అలాగే ఉంచి ఫస్ట్ డిఫరెన్షియేటింగ్ ఇన్ బోత్ సైడ్ విత్ రెస్పెక్ట్ టు x రాసుకోవాలి. log y1 డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు x ఆన్ బోత్ సైడ్స్. చేసిన తర్వాత అప్పుడు డిఫరెన్షియేట్ చేయండి. ఓకేనా. స్టెప్ బై స్టెప్ క్లారిటీగా ఉంటుంది. log y2 cos x ఇంటూ log sin x. ఇప్పుడు డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు x ఆన్ బోత్ సైడ్స్ చేస్తే ఏమవుతుంది ఇది 1/y2 log y2 1/y2 ఇంటూ dy2/dx ఈజ్ ఈక్వల్ టు ఇవి కూడా మళ్ళీ రెండు ఫంక్షనల్ ప్రోడక్ట్లో ఉన్నాయి కాబట్టి ఫస్ట్ ఫంక్షన్ యాజ్ ఇట్ ఈజ్ ఉంచేసేయండి. సెకండ్ ఫంక్షన్ డిఫరెన్షియేట్ చేస్తే ఏమవుతుంది log sin x. log xకు 1/x. log sin x అంటే x ప్లేస్లోకి sin x ఉంది కాబట్టి 1/sin x ఇంటూ మళ్ళీ చైన్ రూల్ బై చైన్ రూల్ sin x కూడా డిఫరెన్షియేట్ చేస్తే ఏమవుతుంది ఇది cos x ప్లస్ సెకండ్ ఫంక్షన్ ఎలాగ ఉంచండి log ఆఫ్ sin x. cos xగా డిఫరెన్షియేషన్ ఎంత -sin x. ఇదేమవుతుంది cos x/sin x cot x ఇంటూ cos x మైనస్ log ఆఫ్ sin x ఇంటూ sin x. ఈ sin xని ఇక్కడ తీసుకొచ్చేసాం మైనస్ని ఇక్కడ తీసుకొచ్చేసాం -sin x. ఇదేంటి 1/y2 ఇంటూ dy2/dx లేదంటే y2ని ఇక్కడ తీసుకొచ్చేసండి y2
ఇంకో స్టెప్ ఎందుకు మళ్ళీ ఎక్స్ట్రా. ఇప్పుడు ఏమవుతుంది, dy2/dx ఈజ్ ఈక్వల్ టు y2 అంటే ఏమనుకున్నాం, sin x టు ది పవర్ ఆఫ్ cos x. ఇది cot x ఇంటూ cos x మైనస్ log ఆఫ్ sin x ఇంటూ sin x. ఇదేంటిది, ఈక్వేషన్ నెంబర్ 3 అనుకోండి. దీన్ని ఈక్వేషన్ నెంబర్ 3. Now substituting 2 and 3 in ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేయండి. ఏంటి ఈక్వేషన్ 1 ఇంటూ dy/dx ఈజ్ ఈక్వల్ టు dy1/dx ప్లస్ dy2/dx. ఇది ఈక్వేషన్ నెంబర్ 1 కదా. y1 dy1/dx ఎంత వచ్చింది మనకి, x to the power of tan x by x log x secant square x. x to the power of tan x by x log x secant square x ప్లస్ ఈక్వేషన్ నెంబర్ 3 ఎంత వచ్చింది మనకి, sin x to the power of x sin x to the power of cos x cot x cos x మైనస్ log of sin x into sin x. log x into sin x. Therefore dy/dx is equal to secant square x log x, x to the power of tan x into tan x by x plus log x into secant square x plus sin x to the power of cos x cot x into cos x minus log of sin x into sin x. ఇది ఆన్సర్. ఇది థర్డ్ క్వశ్చన్. ఓకేనా.